నవీన్ చంద్ర మెయిన్ లీడ్‌గా చేసిన రీసెంట్ మూవీ 'హనీ'. ఈ సినిమా అయితే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూస్తున్నప్పుడు కొంచెం ఈ సినిమా మీద అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ట్రైలర్‌లో చేతబడి అనే పాయింటు, పిల్లాంటి ఆత్మ వచ్చి పిల్లతో ఉండడం ఇవైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ట్రైలర్‌లో చూపించిన పాయింట్‌నే సినిమాలో 2 గంటల వరకు సాగతీశారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఈ సినిమా అంతా కూడా చేతబడులు అనే పాయింట్ మీద ఉంటది. ఆ మూడ్‌నయితే బాగా సెట్ చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బావుంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన నవీన్ చంద్ర ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా చేశాడు. అలాగే ఆయనకి భార్యగా చేసిన ఆవిడ, పాప కూడా బాగా చేశారు. ఇంక 'బిగ్ బాస్' ఫేమ్ దివి కూడా తన క్యారెక్టర్‌లో చేసింది. ఇంక సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ చేస్తూ సీన్స్ వస్తున్నప్పుడు సినిమా అయితే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. వాళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళకేదో అవుద్ది అనేలాగా ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమా ముందుకు వెళ్తున్నా వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళకేదో అవుద్దనే తప్ప ఏది జరగదు. ఇంక ఇలానే సినిమాని ఇంటర్వల్ దాకా తీసుకెళ్లారు. ఇంక సెకండ్ హాఫ్‌లో ఏదైనా జరుగుద్దా అని వెయిట్ చేస్తామంటే అక్కడ కూడా ఏం జరగలేదు. వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు, వీళ్ళకి ఏదైనా అవుద్దా అనుకుంటూ మనం చూస్తూనే ఉంటాం. దానికి తోడు సినిమా సెకండ్ హాఫ్ వచ్చాక కొన్ని సీన్స్‌ని రిపీటెడ్‌గా మళ్ళీ చూపిస్తున్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్న క్యారెక్టర్‌లు ఎలా బయటపడతాయి అనే క్యూరియాసిటీ కొంచెం ఉండడం వల్ల ఆ సీన్స్‌ని కొంచెం ఓపికగా చూస్తే ఫైనల్‌గా జరిగింది కూడా నాకు అంత సాటిస్ఫైయింగ్‌గా కూడా అనిపించలేదు. ఇంక సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. దానివల్ల సినిమా లెంత్ తక్కువే ఉన్నా పెద్ద సినిమా చూసాం అనే ఫీలింగ్ వచ్చేసింది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుద్ది అనేలాగా కొంచెం ఇంట్రెస్ట్‌ని అయితే క్రియేట్ చేస్తారు. ఇక దాన్ని సినిమాలో రిపీటెడ్‌గా చూపించడం వల్ల ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. ఇంక ఈ సినిమా ఇలా ఉంటది, ఇలా ఉండే సినిమాని ట్రై చేద్దామని ఎవరైనా అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఇలాంటి సినిమా ఎవరైనా ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని సినిమాని చూడాలి. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.